ఓకే టీవీ9 మన రెడ్డి గారు చోడవరం నుంచి లైవ్ యాక్షన్. మేము ఎల్ఐసి స్టాఫ్ మాట్లాడుతున్నామండి. లేకుండా వర్షం బాగా పడిపోతుంది. మీరు చూడండి, అక్కడ పాపం మొక్కలకి నీళ్ళు వేయాలి, అందుకే నీళ్ళు పడుతున్నాం. వెళ్ళి మొక్కలకు నీళ్ళు వేయాలి, ఎందుకంటే ఈ వర్షం సాగు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఉత్తర దక్షిణ అటు నుంచి సముద్ర మార్గం నుంచి కరెక్ట్గా అలాగా మచిలీపట్నం కాకినాడ నుంచి ఇటు వచ్చి తుని వైజాగ్లో విపరీతంగా ఇప్పుడు చాలా భీకర గాలి వేసి వర్షం పడుతుంది. తర్వాత మళ్ళీ అది అలాగ శ్రీకాకుళం కలంపూర్ అలాగ భువనేశ్వర్ వెళ్ళి ఎగిరిన ట్యాక్సీ ఎగిరిపోతున్నట్టు మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి అది దిశ మార్చుకొని అటు బంగాళాఖాతంలోకి వస్తుంది. మరో అల్పపీడనాలు ఇంకో 4-5 అల్పపీడనాలు ఉన్నాయి. నాకు తెలిసిన అనుకోదు వచ్చిన 15వ తారీఖు వరకు భారీ భారీ వర్షాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం కాకినాడ తీరం దాటుతుంది, సాయంత్రం దాటుతుంది, అలా విపరీతమైన కాలేస్తుంది. గుర్తులాగే ఇప్పుడు అనిపిస్తుంది. ప్రస్తుతం స్టేట్ అంతా మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా జాగ్రత్తగా అన్ని కనిపెడుతున్నారు, చూస్తున్నారు. అందరూ మంచి రెస్పాన్స్ తీసుకుంటున్నారు. మెయిన్ నేను చెప్పవలసింది ఏంటంటే మున్సిపల్ స్టాఫ్ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీ పొంగిపోతున్నాయి. అవన్నీ ఈ వర్షంలో లెక్క చేయకుండా కరోనాలో ఎలా పనిచేశారో అలాగే ఉన్నది గాలి అలాగే ఇప్పుడు మున్సిపల్ స్టాఫ్ కూడా గ్రేట్ వర్షంలో హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆ స్టాఫ్ మాత్రం అనకూడదు, కానీ 50 శాలరీలు ఇచ్చినా పర్లేదు. ఓకే, టీవీ రెడ్డి ఫ్రమ్ చోడవరం. బాయ్.